అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఏసీబీ అధికారులు నిర్వహిస్తున్నటువంటి రైడింగ్స్లో పలువురు అవినీతి అధికారులు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతున్నారు. మొన్నటికి మొన్న గద్వాల జిల్లాలో ఒక గ్రామ పంచాయతీ సెక్రటరీ అదేవిధంగా డిపిఓ ఇద్దరు కూడా 2 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులకు పట్టుబడినటువంటి ఘటన మరవక ముందే మళ్ళీ మక్తల్ నియోజకవర్గంలో ఓ సిఐ పూర్తిగా 20,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఇద్దరు కానిస్టేబుల్ ఓ సిఐ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డది జరిగింది. మహబూబ్నగర్ జిల్లాకు చెందినటువంటి ఓ వ్యక్తి ఏదైతే హైకోర్టులో ఉన్నటువంటి కేసు విషయంలో ఛార్జ్ షీట్ తనకు అనుకూలంగా రావాలంటూ కూడా సిఐతో బేరసారాలు చేయడం జరిగింది. ఈ కేసు విషయంలో సిఐతో బేరాలు చేసినటువంటి నేపథ్యంలో 20,000 రూపాయలు ఏదైతే మక్తల్ సిఐగా ఉన్నటువంటి చంద్రశేఖర్ డిమాండ్ చేయడం జరిగింది. ఆ 20,000 రూపాయలు ఇచ్చేందుకు సదరు వ్యక్తి అంగీకరించడం జరిగింది. ఛార్జ్ షీట్ కోసం 20,000 రూపాయలు లంచం అడిగినటువంటి నేపథ్యంలో ఎవరైతే బాధితులు ఉన్నారో వారంతా కూడా పూర్తిగా ఏసీబీ అధికారులను ఆశ్రయించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు పూర్తిగా ఆ పోలీస్ స్టేషన్పై రైడింగ్ చేయడం జరిగింది. ఎవరైతే బాధితులు 20,000 రూపాయలు లంచాన్ని ఎవరైతే సిఐకి చంద్రశేఖర్కు ఇస్తున్నటువంటి క్రమంలో సిఐకి పూర్తిగా సపోర్ట్ చేసినటువంటి ఇద్దరు కానిస్టేబుల్ శివారెడ్డితో పాటు మరో కానిస్టేబుల్ ఇద్దరు కానిస్టేబుల్ కూడా పూర్తిగా 20,000 రూపాయలు తీసుకుంటున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా ఏసీబీ డిఎస్పీ తన బృందంతో అక్కడ పూర్తిగా దాడులు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే రెడ్ హ్యాండెడ్గా ఇద్దరు కానిస్టేబుల్స్ పూర్తిగా సిఐ కూడా దొరకడం జరిగింది. ఈ నేపథ్యంలోనే దీనిపై కూడా కేసు నమోదు చేయడం జరిగింది. పూర్తిగా అవినీతి అధికారులందరినీ కూడా నిర్మూలించేందుకు ఏసీబీ పూర్తిగా దాడులు చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడికక్కడ లంచగొండి అధికారులు పూర్తిగా రెచ్చిపోతున్నటువంటి ఘటన జిల్లాలో కలకలం రేపుతుంది. దాదాపుగా కొన్ని రోజుల క్రితమే 2 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ దొరికిపోయినటువంటి డిపిఓ కావచ్చు, గ్రామ సెక్రటరీకి సంబంధించినటువంటి ఘటన మరొక ముందే ఇద్దరు కానిస్టేబుల్ సిఐ కలిసి 20,000 రూపాయలు లంచం తీసుకుంటూ మరోసారి ఏసీబీకి పట్టుపడ్డటువంటి ఘటన అయితే జిల్లాలో కలకలం రేపుతుంది. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, ఆర్టీవీ, మహబూబ్ నగర్. బాలకృష్ణ, డిఎస్పీ, ఏసీబీ, మహబూబ్ నగర్ రేంజ్. కాంప్లైంట్ శ్రీ సందేవ్ వెంకట్రాములు అనే వ్యక్తి పైన ఇక్కడ ఒక కేసు ఉంది. క్రైమ్ నంబర్ 20/2025 అండర్ సెక్షన్ 376 అండ్ 506 ఐపీసీ కేసు ఇక్కడ రిజిస్టర్ అయింది. ఆ విషయంలో ఆయన హైకోర్టుకి వెళ్ళి బెయిల్ తెచ్చుకున్నాడు. హైకోర్టుకి వెళ్ళి బెయిల్ తెచ్చుకున్న తర్వాత ఇక్కడ కండిషన్ బెయిల్కు అటెండ్ అవుతున్నాడు. కండిషన్ బెయిల్కు అటెండ్ అయ్యే క్రమంలో అనుకూలంగా ఛార్జ్ షీటు వేయాలి అని చెప్పేసి డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది. ఈరోజు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫీస్ పైన రైడ్ చేయడం జరిగింది. ఈరోజు నరసింహ అనే కానిస్టేబుల్ డబ్బులని యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఇందులో ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ ఆదేశాల మేరకు కానిస్టేబుల్ నరసింహ అండ్ శివ వాళ్ళిద్దరు కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ నడుస్తుంది. సిఐ గారు ఇద్దరు కానిస్టేబుల్, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సిఐ గారే కాబట్టి వాళ్ళ సిఐ గారి ఆదేశాల మేరకు. సార్ మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది చెప్పి సందేవ్ వెంకట్రాములు కంప్లైంట్ ఇక్కడ అక్యూజ్డ్ కేసు 10/25 కేసులో అక్యూజ్డ్ ఇక్కడ సందేవ్ వెంకట్రాములు వాళ్ళ నేటివ్ ప్లేస్ సార్ మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్. ఇంతకుముందు ఈయన శ్రీనిధి ఫైనాన్స్ సొసైటీ అనేది రన్ చేస్తూ ఉన్నారు. అక్కడ ఇక్కడ ఒక బ్రాంచ్ మక్తల్లో కూడా బ్రాంచ్ ఉంది సార్. అమౌంట్ చెప్పలేదు సార్, అమౌంట్ చెప్పలేదు. 20,000 రూపీస్ 20,000 రూపాయలు నరసింహ ఆయన చేతులకు కెమికల్ టెస్ట్ నిర్వహించగా పాజిటివ్ వచ్చింది. ఆయన లెఫ్ట్ సైడ్ ప్యాంట్ జోబ్లో నుంచి 20,000 రికవరీ చేయడం కూడా జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.